జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు 15 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు వాగుకు వరద పెరుగుతూ ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. మైకుల ద్వారా ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హుటాహుటిన ఖమ్మం జిల్లాకు వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండగలరని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైనచో మేము తెలియజేసామంటే పునరావాస కేంద్రానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రులు తుమ్మల పొంగులేటి కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిపై సమీక్షించారు. పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా బొక్కలగడ్డ, మోతేనగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్ ప్రజలను ఉమెన్స్ కాలేజీతో పాటు స్వర్ణ భారతి కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతోంది అక్కడ? అయితే అర్ధరాత్రి నుంచే పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా పరివాహక ప్రాంతం పక్కనే ఉన్న బొక్కలగడ్డతో పాటుగా మోతీనగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్ ప్రజలను మాత్రం రాత్రి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొద్ది కాలనీలను కూడా ఇప్పుడు ఉదయం కూడా తరలించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అక్కడ జారీ చేయకపోయినా కానీ వర్షం ఉధృతి అంటే ఎగువ నుంచి భారీ ఎత్తున వరద ఫ్లోటింగ్ సంబంధించి వస్తున్న నేపథ్యంలో ఏ క్షణంలో ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుందన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హైదరాబాద్ నుంచి ఉటాహుట్న ఖమ్మం చేరుకున్నారు. రాత్రి దగ్గరుండి కొన్ని కాలనీలు ఖాళీ చేయించడం జరిగింది. ఆ తర్వాత పునరావాస కేంద్రాలు కూడా అర్ధరాత్రి వెళ్లారు. అక్కడ ఎటువంటి సౌకర్యాలు సదుపాయాలు అందుతున్నాయన్న దానికి సంబంధించి కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను అడిగి తెలుసుకున్నారు. మున్నేరు వరద ముప్పు ప్రాంత బాధితులు ఎవరు అధైర్యపడద్దు, ఖచ్చితంగా అన్ని విధాల అండగా ఉంటామని కూడా వారికి భరోసా, ఒక నమ్మకం సంబంధించి కలిగించే ప్రయత్నం సంబంధించి రాత్రి నుంచి చేస్తున్నారు. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అత్యవసరంగా ఇవాళ ఉదయం సంబంధించి కూడా ఈ ముప్పు ప్రాంతాల్లో పర్యటించన్నారు. ఇప్పటికీ అధికారులతో, జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా మొన్న కురిసిన వర్షాలకే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకుండా ఇక్కడ ఆస్తి నష్టం ఉండొద్దు, ప్రాణ నష్టం ఉండొద్దు, ముందస్తు అప్రమత్తం అయ్యి ఒక రోజు ముందే అన్ని ముంపు కాలనీల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు వారి సామాన్లతో సహా తీసుకెళ్లే ప్రయత్నం. అంటే ఇప్పటికే చాలా వరకు సామాన్లు డ్యామేజ్ అయినాయి కానీ ఉన్న సామాన్లు మళ్ళీ వర్షంతో డ్యామేజ్ కాకుండా ముందస్తుగా అన్ని ఖాళీ చేయించి పూర్తి సాధారణ స్థితి వచ్చేంత వరకు వారిని పునరావాస కేంద్రాల నుంచి బయటికి రావద్దు, ఇళ్లలోకి రావద్దు అని కూడా ఇటు జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ కలెక్టర్ కానీ సంబంధించి సూచిస్తున్నారు. రాత్రి కూడా మొత్తం అధికార యంత్రాంగం అక్కడే ఉంది. మైక్ ద్వారా అనౌన్స్ సంబంధించి చేస్తూ అప్రమత్తం చేస్తుంది ఎప్పటికప్పుడు. హరిత. రైట్, థాంక్యూ మహేందర్.